కాళేశ్వరం అవినీతి అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అన్ని పార్టీల సూచన మేరకు కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని అంటున్నారు. గతంలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు అనేక సార్లు డిమాండ్ చేశారని గుర్తు చేశారు ఆయన. ఇక మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు తప్పు చేశామన్న భావన ఏ మాత్రం కనిపించడం లేదంటూ కూడా కామెంట్ చేశారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం కటకటాల పాలు అవ్వక తప్పదంటున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. కాళేశ్వరం కమిషన్ సిబిఐ విచారణ పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నివేదికను తీసుకెళ్లి నేరుగా చెత్తబుట్టలో వేసేసినటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఏంటి మీరేమో ప్రెస్టీజియస్గా నివేదిక ఘోష్ కమిటీ అంటున్నారు, కానీ బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లి దాన్ని చెత్తబుట్టలో వేసేసారు. ఎలా చూస్తారు? తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ఆ నాయకులు చెత్తబుట్టలో వేసినటువంటి సందర్భం మనం అందరం చూసినాం. అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్లు ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేసి ఆ తప్పు జరిగింది క్షమించండి మహాప్రభు అని చెప్పి తెలంగాణ సమాజాన్ని కోరుకోవాల్సింది పోయి ఈరోజు పీసీ ఘోష్ గారి నివేదికలో వాళ్ళు పొరపాటు చేసిందని చెప్పని ఖచ్చితత్వమైనటువంటి ఆధారాలతో సహా వారు చెప్పినప్పుడు వారిపైన తగు చర్యలు తీసుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి సందర్భంలో నిన్న రోజు మీరు చూసారు అసెంబ్లీలో వారి బాడీ లాంగ్వేజ్ కానీ వారు మాట్లాడుతున్న తీరు కానీ వారు అవేలంగా నవ్వులు కానీ ఇప్పటికీ ఇంకా మేము పొరపాటు చేసినటువంటి భావన కలగకుండా పీసీ ఘోష్ నివేదికలు ఉన్నటువంటి వాటిని కూడా అసత్యమని చెప్పి ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలు ఎప్పుడో వాళ్ళ హయాంలోనూ కుంగిపోయి కూలిపోయి బుంగలు పడ్డటువంటి పరిస్థితులలో తప్పు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పక్కన పెట్టిని చెప్పిన భావన ఇంకా వాళ్ళకు కలగడం లేదు. లోక్సభలో జీరోకే పరిమితమైనప్పటికీ కూడా. కాబట్టి మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో పీసీ ఘోష్ గారి నివేదిక ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీలో అన్ని పక్షాలకు సంబంధించినటువంటి ఆలోచన తీసుకుని మేము ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని సీబీఐకి అప్పచెప్పారు. ఆ సీబీఐ ద్వారా తప్పనిసరిగా విచారణలో వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయి, కఠిన పరంగా వారిపై చర్యలు చెప్పని భావిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇది పీసీ ఘోష్ కమిటీ నివేదిక కాదు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి నివేదిక. అన్ని కూడా తప్పుల తడకలు ఉన్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పీసీ ఘోష్ గారి గురించి వారికి అన్ని విషయాలు తెలిసి కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశం అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారానే వారిపై తగు చర్యలు తీసుకున్న ఆలోచన మాకు ఉండుంటే ఇక్కడ మాకు సంస్థలు ఉన్నాయి, సిట్ ఉంది, సిఐడి ఉంది. రాజకీయ కక్ష సాధింపుతోనే మాకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుందని చెప్పని వాళ్ళని అనడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా, ఆ స్కోప్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి సిబిఐకి అప్పయ్యపడి జరిగింది. అంటే ఎంత గొప్ప మనసు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రజలు ఆలోచిస్తున్న వేళ కక్ష సాధింపు అనేది లేదు. మాకు కక్ష సాధింపు అనేది ఉంటే ఇప్పటికెప్పుడు వాళ్ళు లోపల పడేస్తుండే అనేక తప్పులు చేసినట్టు ఉన్నది. కానీ పారదర్శకంగానే ప్రజాస్వామ్యయుతంగానే మేము విచారణ జరిపిన ఆ విచారణలో తప్పులు తేలినాయి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులపైన దాడులు జరిపితే ఎస్సీ సిఈ లాంటి వారిపైన విచారణ జరుపుతున్నప్పుడు 100 కోట్లు దొరికినాయి. అందుకని మా మిత్రుడు కూడా అన్నాడు, ఎస్సీ దగ్గరనే ఒక సిఈ దగ్గరనే ఇంత డబ్బు ఉంటే ఆనాటి సీఎం దగ్గర ఇంకెంత డబ్బు ఉండాలను ఆ నిర్ణయం వెనుక ఉన్నటువంటిది అనేటువంటి మాట అన్నారు. కాబట్టి వీటన్నిటికీ కాళేశ్వరం అనేది కమిషన్ అంటే ఈ కాళేశ్వరం అనేది వాళ్ళు కామధేనుగా మార్చుకుని చెప్పి మేము అనేక సందర్భాలు అన్నాం. ఇప్పుడు నిజమని తేలింది. కాబట్టి వారిపైన సిబిఐ తగు చర్యలు తీసుకుని భావిస్తాను అన్న. ప్రధానంగా ఇప్పుడేమో మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. గతంలో ఇదే సిబిఐ పైన మీ ప్రభుత్వం, మీ నాయకులు అనేక ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా బీజేపీకి సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళంతా కూడా మోడీతో కలిసి పనిచేస్తున్నారు. కానీ ఈరోజు సిబిఐకి ఇవ్వడం కారణమే. మేము సిబిఐని సందర్భాన్ని బట్టి విమర్శించిన మాట వాస్తవమే. సిబిఐ ఆ పరిస్థితులలో ప్రశ్నించే గొంతులకు సంబంధించి ఇబ్బంది చేస్తుందని చెప్పిన మాట మా రాహుల్ గాంధీ అన్న మాట వాస్తవమే. మేము కూడా అనేక సందర్భాలు సిబిఐని తప్పుపట్టినాం. కానీ ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. తెలంగాణలో అధికారులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి సిట్ సిఐడి ద్వారా విచారణ జరిపితే కక్ష సాధింపుతోని మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి అనడానికి అవకాశం, స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం, స్కోప్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని పారదర్శకంగా ముందుకు పోవడానికి కోసం సిబిఐకి అప్పచెప్పారు. ఇక్కడ ఈ కూడా మీరు ఆలోచించండి. ఈరోజు సిబిఐ అంటే గతంలో కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు, అమిత్ షా గారు, నడ్డా గారు వచ్చినప్పుడు కూడా కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి అన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు మా సిబిఐకి అప్పచెప్పని అన్నారు. ఇప్పుడు వారి నిర్ణయం, వారి ఆలోచన విధానం సిబిఐకి మేము ఇంత పారదర్శకంగా అప్పచెప్పినప్పుడు వారు కూడా అదే స్థాయిలో
విచారణ జరిపి తప్పులు చేసినప్పుడు శిక్ష చేస్తారు లేకుండా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సిబిఐపై ఒక విశ్వాసం నమ్మకం ఉంది. తప్పనిసరిగా తప్పులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. నేను రికవరీ ద్వారా కూడా ఏదైతే డబ్బులు తీసుకోవడం కఠిన శిక్షలు కాకుండా ఆర్ఆర్ యాక్ట్ అనేది ఉంది. ఒకవేళ నిర్ణయం వల్ల పొరపాటు జరిగితే తెలంగాణ సంపద తిరిగి ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతాం. సిబిఐని మేము సందర్భం బట్టి విమర్శించామే కానీ సిబిఐ పైన మాకు ప్రత్యేకమైనటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రస్తుతం కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల పైన సిబిఐ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక నిజాలు అనేవి తెలిపే ప్రయత్నం చేస్తుందని మేము చాలా విశ్వసిస్తున్నామని అయితే ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో హేమ బిగ్ టీవీ తాస్కృష్ణ.